నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం నమస్కారం అండి. పుల్లారావు గారు, అమెరికాకి భారత్కి మధ్య గతంలో ఎప్పుడూ లేనట్లుగా బంధానికి బీటలు వారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముందుగా 25% సుంకాలు విధించారు. ఆ తర్వాత అదనంగా ఇంకొక 25% సుంకాలు విధించాం. అది ఈ నెల 27వ తారీఖు అమల్లోకి వస్తుందని కూడా ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. అంటే ట్రంప్లో ఎందుకు భారత్ పట్ల ఈ రకమైన విద్వేష భావం కలిగి ఉన్నాడు సార్? ఏం కారణం కనిపిస్తుంది ప్రధానంగా? మనకి అమెరికాకి శుభ్రంగా నైస్గా ఉన్నది. 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చాక అనుకోవటం కరెక్ట్ కాదు. మనకి అమెరికాతో మంచి సంబంధం ఉన్నప్పుడే చెడ్డ జరుగుతూ వచ్చేది. ఉమ్, వాళ్ళు రష్యాకి పెద్ద విరోధం 1945 నుంచి 1990 వరకు. దాంట్లో అమెరికా భారతదేశాన్ని మాతో ఉంటావా రష్యాతో ఉంటామంటే న్యూట్రల్గా ఉంటామన్నా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ పక్కన వెళ్ళిపోయాకే మనం చాలా ఏడిపించారు. ఉమ్, ప్రతి విషయం పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఆయుధాలు ఇచ్చి డబ్బిచ్చి యుద్ధం కూడా చేయించారు మన మీద తగ్గించడానికి. వాళ్ళతో మనకేంటంటే లవ్ అండ్ హేట్, ప్రేమ హేట్రెడ్ రెండుతో మనం నడుచుకుంటా పోతా వచ్చాం. కొత్త కాదు. ఏదో ఈ 5-6 సంవత్సరాలు కొద్దిగా బాగున్నది అమెరికాతో గవర్నమెంట్స్ మధ్యన అంటే అదొక ఆశ్చర్యమైన కారణం. ఉమ్. ఎప్పుడు అంత స్మూత్గా లేదు. మన హిస్టరీ మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం ఆటం బాంబుని టెస్ట్ చేసామో అమెరికా మనల్ని చాలా కంట్రోల్లో పెట్టింది ఇలాంటి విషయాల్లో. చాలా తర్వాత నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్ 2008లో జార్జ్ బుష్తో అగ్రిమెంట్కి వచ్చాక తగ్గింది. సో ఏ పెద్ద అమెరికాతో మనకి నైస్గా జరిగిందని లేదు. దేశాల మధ్య స్నేహం కానీ అనేది ట్రంప్ పర్మనెంట్ వచ్చిన కాదు. తర్వాత సార్, మోదీ ట్రంప్ చాలా స్నేహంగా కనిపించడం, బాగా కలిసి ఉంటాం, ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకోవడం, జోకులు వేసుకోవడం, ఇలాంటి వాతావరణం చూసిన తర్వాత, ఎందుకంటే మోదీ ట్రంప్ రావాలని కూడా చాలా సందర్భాల్లో అక్కడికి వెళ్ళి కూడా షోస్ చేసిన పరిస్థితి ఉంది కదా సార్. బాగుంటుంది అనుకున్నారు. అది మామూలే, అది జరుగుతూ ఉంటాయి. మనం చూడవా కొంతమంది రాజకీయ నాయకులు ఎలా పొగుడుతారో ఆ ముఖ్యమంత్రిని, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి ఆయన పదవి పోగానే అవతల పోమంటారా లేదా? అంటే ఇది అవును, అవును. సీరియస్గా మనకి ఈవేళ ఆయన ప్రెసిడెంట్, పనులు చేయించుకుందాం ఆయనతో, ఆయన వెనకాల తిరుగుదాం. బరాక్ ఒబామా భారతదేశానికి వస్తే బ్రహ్మరథం పట్టాం. మన్మోహన్ సింగ్ చేశాడు, నరేంద్ర మోడీ చేశాడు. ఓడిపోయాక భారతదేశం వచ్చాడు. ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. పదవి ఉన్నంత కాలమే. ట్రంప్ ఏంటంటే ఆయన అవసరాలు మారిపోయినాయి, ఆయన చేసుకుంటున్నాడు. మన చరిత్ర, మనకున్న వ్యవహారం, మన సంస్కృతి ఏం తెలియదు ట్రంప్. చైనాతో కూడా అలా డీల్ చేస్తే చైనా ఆయనకు బుద్ధి చెప్పింది. బుద్ధి చెప్పే శక్తి చైనాకు ఉన్నది. పెద్ద ఎకానమీ. వాళ్ళ సమాజంలో డెమోక్రసీ లేదు, ఎవరు అడిగేవాడు లేదు. చూడు మనం చెప్పలేకపోతాం, ఎందుకంటే మనంతా డెమోక్రసీ. ఎవరైనా ఏదైనా అనొచ్చు, ఏ గొడవలు చేయొచ్చు. సో జాగ్రత్తగా వెళ్ళాలి, ఇటు అటు చూడకూడదు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రంప్తో తప్పకుండా మనకు తగు వచ్చింది. తగు మనం తెచ్చుకోలేదు, ఆయన తెచ్చుకోవాలని తెచ్చుకున్నాడు. ఆయన కోపం కూడా వచ్చింది. ఏదో ఆయన యుద్ధం ఆఫ్ చేశానంటే మనం చేయలేదని చెప్పినందుకు చాలా కోపం వచ్చేసింది. ఏదో నోబెల్ ప్రైజ్ కావాలి. పాకిస్తాన్ చెప్తే ఇస్తారా? ఇజ్రాయెల్ చెప్తే ఇస్తారా? భారతదేశం చెప్తే ఇస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. కాదు సార్, ఇప్పుడు భారతదేశం నోబెల్ చెప్తే ప్రైజ్ కావాలని చెప్పి బలవంత పెడితే ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉండరు కదా. అది ఎందుకు అర్థం కాదు, చేసుకోవట్లేదు? మనలాంటి వాళ్ళు చెప్తే ఇస్తారు. భారతదేశం చెప్పి లాబీ చేస్తే ట్రంప్ మా యుద్ధాలన్నీ ఆఫ్ చేశాడు, చాలా మనగాడు, గాంధీ లాంటి మనిషి అని చెప్తే ఇస్తారు. చెప్పనందుకు కోపం స్టార్ట్ అవి. ఓ 50 సార్లు అన్నాడు, నేనే ఆఫ్ చేశాను, నేనే ఆఫ్ చేసి కోపం వచ్చింది. వీళ్ళు నన్ను పాస్ చేస్తారని. ఆయనకి చుట్టూరా ఉన్న మనుషులు ఎవరు? వ్యాపారస్తులు, బిలియనర్స్. భారతదేశం రాలేదు, చైనాకి తెలియదు, ఏదో ఇలా చెప్తే చేయాలి, డబ్బు ఉన్నది అనుకున్న వ్యవహరించేవాళ్ళు. సో ప్రస్తుతం ఎప్పుడైతే ట్రంప్ మన మీద ఈ గొడవ మొదలు పెట్టాడో, భారతదేశం ఏమన్నారంటే అగ్రిమెంట్కి రావాలి మీరు, మేము టైం పడుతుంది. టైం పడతాం ఏంటి, వెంటనే చేయాలన్నారు. అది కుదరదు అన్నాం. సో ఈ కోపం తీసుకొచ్చి ఇలాంటి టెన్షన్ తీసుకొచ్చేస్తే ఏదో లొంగిపోతారు అనుకున్నా, అది చేయలేము. ఉమ్, కానీ ఇప్పుడు కూడా భారతదేశం ఏమంటుంది, మనం డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, అగ్రిమెంట్ చేద్దాం, ఇది వేసుకుంటే వేసుకో, మా గొడవ మాది,
మేము కొన్ని ఒప్పుకోం అది చెప్తా వచ్చారు. చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు. రష్యా ఆయిల్ కొంటున్నారు కాబట్టి తెస్తామంటే మరి మీరు కొంటున్నారు కదా, యూరోప్ కొంటున్నారు కదా, చైనా కొంటున్నారు కదా, దాని సంగతి ఏంటంటే జవాబు లేదు. ఉమ్. కోపంగా ఉన్నారు, జవాబు లేదు. రష్యా అంటే కూడా దానికి వాళ్ళకి ఎదురు వ్యతిరేకున్నది. చెప్పొద్దా సార్? వాళ్ళకి ఎదురు మాట్లాడితే కోపం వచ్చేసి ఈ విధంగా సుంకాలు వేసేస్తారా? కోపం వచ్చేసి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ తెల్ల జాతి, వాళ్ళ నల్ల జాతి, ఎర్ర జాతి ఇవన్నీ ఉంటాయి. వీళ్ళకి అంత దమ్మ మన మీద మాట్లాడటానికి ఉంటుంది. మెల్లి 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 మెల్లిగా బుద్ధి వస్తుంది. చైనాని బెదిరిద్దాం అనుకున్నారు. చైనా సంస్కృతి కూడా చైనా మన విరోధమైన, చైనా మనకు విరోధీలు, కఠిన విరోధీలు. ఇంకో 100 సంవత్సరాలు వాళ్ళతో మనకి విరోధం ఉంటుంది. 100 సంవత్సరాలు. ఇప్పటికీ 70 సంవత్సరాలు విరోధం అవుతుంది. డైరెక్ట్ విరోధం చైనాతో 1960 నుంచి జ్ఞాపకం పెట్టుకోండి. ఉమ్. ఇంకా 100 సంవత్సరాలు. ఎందుకంటే చైనా సమాజం చాలా బలమైన సమాజం. 2000, 3000 సంవత్సరాలు బట్టి ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ సంస్కృతి ఏంటి అది నిలబెట్టుకున్నారు. ఉమ్. ఈవేళ రీ జిన్పింగ్ చైనీస్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు? 1000 సంవత్సరాల క్రితం ఒక చైనీస్ సమ్రాట్ కూడా అలాగే చేసేవాడు, అక్కడే బ్రతికేవాడు, అదే పద్ధతి మీద వెళ్తున్నారు. చైనాని ఏదో తోసేద్దాం, డొక్కదీస్తామంటే అవతల పొమ్మన్నారు. లెక్కలేదన్నారు. వేస్తే వేసుకో, మేము వేస్తామంటే తగ్గిపోయాడు, భయపడిపోయాడు. చైనాతో భయపడ్డాడు. చైనాతో అగ్రిమెంట్ కావాలి. పాకిస్తాన్ వెళ్ళి చెప్పాడు ఆ జనరల్ జూన్లో, మేము చాలా దగ్గర చైనాకి, మీకు చైనాకి సెటిల్ చేస్తామన్నారు. అందుకనే ఆ జనరల్ వెళ్ళాడు. ఇంకా అవ్వలేదు. ఇప్పుడు భారతదేశాన్ని ఏదో బెదిరిస్తే అయిపోతుంది, లోకుగా ఉన్నారు కదా, మెతక్గా ఉన్నారు కదా అనుకున్నాడు. ఉమ్. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా లొంగే పరిస్థితిలో లేదు. సో మెల్లిగా నేర్చుకుంటాడు. సుంకాలు ఇంకా ఉమ్. పెంచుతాడు. 50తో ఆగదు, 100 వరకు వెళ్ళొచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చైనా టూర్ కూడా ఉంది కదా సార్? మోదీ గారు నెక్స్ట్ చైనా చైనా టూర్ టూర్ పెట్టుకున్నారు. చైనా టూర్ అది రూటీన్. దానివల్ల చైనాతో మనకేం విరోధం తగదు. ఉమ్. చైనాతో మనం స్నేహం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు స్నేహితులు అవ్వరు. 1951 ఎప్పుడైతే టిబెట్ను ఆక్రమించేశారో వాళ్ళు, అప్పటి నుంచి మనం నిద్రలో కూడా అనుకోలేదు, కలలో అనుకోలేదు అలాంటి విరోధి మన బోర్డర్ మీదకి వచ్చి. పాకిస్తాన్ పక్కన, వీళ్ళు పక్కన. చైనా వచ్చాక పాకిస్తాన్ విరోధం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ చేస్తారు. మొన్న ఆపరేషన్ సింధూర్ అవ్వింది, ఏదో మర్చిపోయినట్టు ఇంకో నెల, వారం రోజుల, సంవత్సరంలో మళ్ళీ యుద్ధం చేస్తారు పాకిస్తాన్, చైనా మన మీద. ఉమ్. సో ఇవన్నీ ఉన్నాయి. ట్రంప్కి ఇవన్నీ కొద్దిగా తెలుసు. మనం మొండిగా ఉండాలి, సార్ ఇప్పుడు రెడీగా ఉండాలి. భారత్ మీద ఇంత భారీ స్థాయిలో సుంకాలు విధించడానికి ఇప్పుడు మనం డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నేనే ఆపాను అంటున్న దానికి మనం వ్యతిరేకిస్తున్నందుక, లేదంటే రష్యా నుంచి ఒకటి చమురు అది మనం పెద్ద కొనుగోలు అది చేస్తున్నందుకా? పెద్ద ఏది ఎక్కువ కారణం. ఎఫెక్ట్ సార్? అది పెద్ద కారణం ఒకటి. రెండోది ఏంటంటే, వాడు ఎవరినైనా బుల్లి చేస్తే అది పరిగెత్తుకుని వెళ్ళి బ్రతిమాలుకొని ఏదో చేస్తే గొప్పపడ్డాడు. అది బ్రెజిల్ చేయలేదు, సౌత్ ఆఫ్రికా చేయలేదు, మనం చేయలేదు, చైనా చేయలేదు. ఆ దేశాల మీద ఎలా లొంగేయాలి అన్ని విధాలుగా ట్రై చేస్తాడు. ఇంకా కఠినంగా చేస్తాడు డొనాల్డ్ ట్రంప్ యాక్షన్స్. ఉమ్. భారతీయుల మీద, భారతీయ స్టూడెంట్స్ మీద, వాళ్ళ మీద చేయని పని ఉండదు. ప్రజలు ప్రిపేర్ అయి ఉండాలి. ఆఖరికి మనమే సాధిస్తాం. ఎందుకంటే మనం లొంగన మనిషి, మొండిగా ఉన్న మనిషిని ఎవరూ తగ్గించలేరు. మొండిగా ఉండాలి, తప్పదు. అందువల్ల తప్పకుండా మనకి కొన్ని రోజులు చాలా కఠినమైన ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, పట్టించుకోకూడదు. సార్ కొద్దిగా వెనకడుగు వేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ సుంకాల మీద మళ్ళీ పునరాలోచన చేసే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటారు? పూర్తిగా అవకాశం కూడా ఉన్నది. ఆయన ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఈ డబ్బు, ఈ సుంకాలంతా కలెక్ట్ చేసి అమెరికన్ పీపుల్కి ఒక్కో మనిషికి $50,000, $10,000 ఇస్తానని ప్లాన్లో ఉన్నాడు. ఆ ప్లాన్ అవుతే చాలా పాపులర్గా అవుతాడు. కానీ అక్కడ ఇది ఎప్పుడో ఈ థియరీ పోయింది. టారిఫ్స్ వేస్తే ఆర్థిక వ్యవస్థ బాగుండే థియరీ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడో వదిలేశారు. మళ్ళీ ఇతను తీసుకొచ్చాడు 200 సంవత్సరాల తర్వాత. ఇది పనిచేస్తుందా, పనిచేయదా, మనం చూడాలి. ఉదాహరణ చెప్తా. హార్ట్ ఆపరేషన్ అవ్వాక వెంటనే వారం రోజులు, 15 రోజులు ఐసీయూలో ఉండేవాళ్ళు అన్నారు. తర్వాత వదిలేశారు కదా. 3 రోజులు ఉంటే చాలు అంటున్నారు కదా, 4 రోజులు ఉంటే చాలు అంటున్నారు కదా. కొత్త వైద్యం వచ్చినాయి. ట్రంప్ పాత వైద్యానికి వెళ్ళాడు. పనిచేస్తాదో లేదా మనం చూడాలి. ఆయన చేసే ఇబ్బందులు అందరూ ప్రపంచంలో పెడుతున్నారు, అందరూ అడ్జస్ట్ అవుతున్నారు. ఎందుకంటే తగు ఎందుకు, తర్వాత చూద్దాం, వీడు వెనకాల ఉండదు కదా.
యూరోప్ ఏమన్నారంటే నీకు $1,000 బిలియన్ నీకు ఇన్వెస్ట్ చేసేస్తామన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? ముందది గడిచిపోయింది కదా అగ్రిమెంట్. ఇప్పుడు ఎంతో లేదండి. మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూస్తున్నాం భూమి విషయాల్లో. మీ భూమి కొనుక్కుంటాను 5 కోట్లు కానీ రాసిచ్చి అడ్వాన్స్ ఇస్తాను. అడ్వాన్స్ తర్వాత డబ్బులు ఇవ్వను. మీ భూమి ఆక్రమిస్తా, కోర్టుకి వెళ్తారు, సెటిల్మెంట్కి వస్తారు. సో యూరోప్ చేసే ఆ పనే ఇప్పుడు అమెరికాతో అన్ని చేద్దామన్నారు, ఏం చేయడు. భారతదేశం అలా చెప్పలేకపోతుంది. భారతదేశం సో ఆ ఇబ్బంది వచ్చింది. ఇది పెద్ద ఇబ్బంది. ఈగో అనుకోండి, ట్రంప్ మూర్ఖతనం అనుకోండి, పరిస్థితులు అనుకోండి, మనం తట్టుకోవటం తప్పదు. సార్ ఇప్పుడు రష్యాతో చర్చలు కూడా జరుగుతున్నాయండి కదా సార్, రష్యా యుక్రెయిన్ మీద కొంత సానుకూల ఫలితాలు కూడా వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు, వాళ్ళ యుద్ధం తగ్గవచ్చు. వాళ్ళ యుద్ధం తగ్గినా మనతో 25%, 30%, 40% సుంకాలు తగ్గదు. అది ఇంకో ఫైట్లో సెటిల్ చేసుకోవాలి. అంటే రష్యా సార్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకొని ఆ రష్యా యుద్ధం ఆగిపోతే 27వ తారీఖు 25% అమలు కాదు. అవ్వదు అనుకుంటున్నాం. కానీ ట్రంప్ రష్యాతో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు భారతదేశం మనం లొంగలేదు, బుద్ధి చెప్పాలి అనుకునే వ్యక్తి వాడు కనుక నువ్వు బుద్ధి చెప్పేదైతే గెట్ అవుట్ అన్నావంటే మళ్ళీ వాడు లొంగిపోతాడు, అవతలపోతాడు. అది ఆ మాటలు రాలేదు, ఇంకా మాటలు రాలేదు. ఇప్పుడే అంటున్నారు అమెరికాలో చాలామంది, భారతదేశం మీరు చైనా మీద వేయలేదు, యూరోపియన్ దేశాలు అందరూ రష్యా ఆయిల్ కొనుక్కుంటున్నారు, అమెరికా కూడా కొనుక్కుంటుంది, నా ఒక్కల మీదే పడుతున్నారు ఇట్లా. అది అందరికీ వెళ్తుంది, మెల్లిగా టైం పడుతుంది. టైం పట్టాక వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. కానీ భారతదేశానికి ఇది ఒక పరీక్ష. కానీ ఈ పరీక్ష మనం పాస్ అవ్వగలం. పెద్ద కష్టమైన పరీక్ష కాదు, ఇది ఈజీగా పాస్ అవుతాం. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటపడి పుల్లారావు. థ్యాంక్ యూ.